ఉపయోగపడుతుంది, ప్రత్యేకంగా విద్యార్థులకి. ఈ విషయమై ప్రశ్న జవాబులతో విశ్వనాథ శాస్త్రి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ గారు మాట్లాడతారు. అందరూ రావచ్చు. 22 నవంబర్ శనివారం సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు. విద్యార్థులు రావచ్చు, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. అందరికీ ఇదే మా ఆహ్వానం. కార్తికేయ గారు, విశ్వనాథం గారు తెలియజేసిన విధంగా 22వ తారీఖు డివికే కాలేజీలో 3 గంటలకి భగవద్గీత ఆధారిత సంస్కార సుధా పేరుతో బ్రహ్మశ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు విద్యార్థులను ఉద్దేశించి భగవద్గీతలో అంతర్గతమైన విద్యార్థి సంస్కారాల గురించి ప్రవచనాన్ని అందజేస్తారు. 23వ తారీఖు సాయంత్రం టిటిడి కళ్యాణ మండపం ఎంబీపీ కాలనీలో సాయంత్రం 5:30కి గురు వైభవంపై బ్రహ్మశ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు మరియు బ్రహ్మశ్రీ పేరి రవికుమార్ గారు 3 గంటల పాటు తమ ప్రవచనాన్ని అందిస్తారు. రిజిస్ట్రేషన్కి ఒక లింక్ ఇచ్చాము. ఇబ్బంది ఉన్నవాళ్ళు వాకిన్ అంటే నేరుగా అక్కడికి వచ్చి రిజిస్టర్స్ ఆ సమయానికి వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు 2 వాట్సాప్ నెంబర్లు కూడా ఇచ్చాము. సో వాట్సాప్ ద్వారా వివరాలు పంపించి వారికి నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు పంపిస్తే మేము నమోదు చేసుకుంటాం. ఈ నమోదు కార్యక్రమం అనేది ఏంటంటే ఎంతమంది వస్తున్నారో వారికి తగు ఏర్పాట్లు చేయడం, అంచనా కోసం. ప్రవేశం ఉచితం, చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. లేని వాళ్ళు వాట్సాప్ సహాయంతో కానీ లేదు నేరుగా ఆ వేళ అక్కడికి వచ్చి కానీ వారి వివరాలు నమోదు చేసుకొని కార్యక్రమంలో ప్రవేశించవచ్చు. వచ్చిన పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. జగద్గురు మహాసంస్థానం శృంగేరి కృష్ణానాయ శారదాపీఠం అనుబంధ సంస్థ అయిన అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ వాళ్ళు ఈ నెల నవంబర్ 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి బీవీకే కాలేజీలో విద్యార్థులకి మన సనాతన ధర్మానికి అందించాలనే ఉద్దేశంతో భగవద్గీత ఆధారంగా ప్రశ్నోత్తర విధానంలో స్టూడెంట్స్కి ఒక ప్రోగ్రాం. అలాగే 23వ తారీఖు సండే సాయంత్రం 5:30 నుంచి 8:30 గంటల వరకు టీటీడీ కళ్యాణ మండపం ఎంబీపీ కాలనీలో సర్వజన మహాసభ ప్రత్యేకంగా వేదాంతం మీద గురు వైభవం అనే అంశంపై బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ పేరు రవికుమార్ గారు ప్రసంగిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ఈ సంస్థ తరఫున కోరుతున్నారు.